రామోజీ ఫిల్మ్ సిటీ భయానక గాథ. హైదరాబాద్ శివార్లలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీలో ఒకటి. కాని దీని వెనక ఒక రహస్యమైన చీకటి చాప విరివిగా విస్తరించి ఉంది. 1995లో రామోజీ ఫిల్మ్ సిటీగా అభివృద్ధి చేశారు. కాని అప్పటినుంచే అక్కడ వింత సంఘటనలు మొదలయ్యాయి. చిత్రీకరణ సమయంలో లైట్లు అకస్మాత్తుగా పడిపోవడం, వస్తువులు ఎగిరిపోవడం, ఇంకా చాలామంది టెక్నీషియన్లు తెలియని శక్తుల చేతిలో గాయపడటం వంటి సంఘటనలు జరిగాయి. అందులోని హోటల్స్లో మహిళలు ఎక్కువగా టార్గెట్ అవుతారని చెబుతారు. వారు స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ డోర్లు తలుక్కుమని తెరుచుకోవడం, అద్దాల్లో విచిత్రమైన ఆకృతులు కనిపించడం, కూచున్న చోటే భోజనం గాలిలోకి ఎగిరిపోవడం వంటి సంఘటనలు తరచుగా జరిగాయి. కొంతమంది మహిళలు చెప్పిన కథలు ప్రకారం వారు అజ్ఞాతంగా గాలిలో గిల్లనట్టుగా లేదా వెనకనుంచి ఏవరో తోసినట్టుగా అనిపించింది. ఈ స్థలం ఒకప్పుడు యుద్ధభూమిగా ఉపయోగించబడింది. ఎన్నో యుద్ధాలు, హింసలు, చావులు ఈ నేలపై జరిగాయి. అనేకమంది సైనికులు రక్తపు హననంలో మరణించారు. వారిలో కొందరి ఆత్మలు శాంతి పొందక ఇంకా అక్కడే తిరుగుతూనే ఉన్నారని అంటారు. రాత్రిపూట చీకటి ప్రపంచం సెక్యూరిటీ గార్డులు చెబుతారు. రాత్రిపూట గస్తీ వేస్తుండగా తెల్లటి దుస్తులు ధరించిన మగ శరీరాలు గంతల వాద్యంలాంటి శబ్దాలు వినిపిస్తాయి. అయితే వెనక్కి తిరిగి చూడగానే ఏదీ కనిపించది. కాని అక్కడ పనిచేసిన వాళ్లు చెబుతున్న వాస్తవాలు విన్న తర్వాత మీరు అదే ఫీలింగ్ పంచుకోక మానరు. చివరగా ఈ ప్రదేశంలో ఎన్ని సినిమాలు చిత్రీకరించబడుతున్నా, ఎన్ని జనాలు తిరుగుతున్నా అక్కడ గాలిలో ఏదో వెగటైన ఆత్మల మిగిలిపోయిన దుఃఖం నిండి ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటనకు వెళ్తే ఒకటే జాగ్రత్త: రాత్రి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళకండి. ఎవరో మీ వెంట నడుస్తున్నారన్న భావన. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగినదని చెబుతున్న భయానక కథను ప్రసిద్ధంగా ఉన్న హాంటెడ్ ప్రదేశాలు. 1. హోటల్ బిల్డింగ్స్. కొంతమంది మేకప్ ఆర్టిస్టులు చెబుతారు రాత్రిళ్ళు గదిలో అద్దంలో శరీరం లేకుండా ముఖం కనిపించిందంట. ఎవరో చీకటి కిటికీ వెంట నిలబడి చూస్తున్నట్టు ఫీల్వడం. 2. షూటింగ్ ఫ్లోర్. కొన్ని సినిమాల షూటింగ్ జరుగుతుంటే కెమెరాలు ఆగిపోవడం, లైట్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం. నిజమైన అనుభవాలు. వ్యక్తుల మాటల్లో ఒక సెక్యూరిటీ గార్డు చెప్పినట్టు రాత్రి 2 గంటలకు లైట్లు వెళ్లి అక్కడే ఎవరూ లేరు. నేను దగ్గరకు వెళ్లేలోపే వాటంతటవే ఆపయ్యాయి. నా రూంలోకి వెళ్ళాక రాత్రంతా తల వెనక్కి తిప్పుకోలేకపోయా. ఒక నటుడు అనుభవం. మా షూటింగ్ సెట్లో ఎవరో వెనుకనుంచి గట్టిగా నన్ను తోశారు. తిరిగి చూసినా ఎవ్వరూ లేరు. తర్వాత ఏదో అర్థంకాని శబ్దం. ఇంకా నాకు జ్ఞాపకం ఉంటే భయంగా ఉంటుంది. పర్యాటకుల అనుభవాలు. చాలామంది టూరిస్టులు సెల్ఫీలు తీసుకుంటే ఫోటోలో బేబీ షేడ్, బ్లాక్ షాడో కనిపించింది. కొన్ని చోట్ల సెల్ ఫోన్లు, కెమెరాలు పనిచేయడం ఆపేస్తాయని చెప్పడం విన్నాం. గమనించవలసిన విషయం: ఈ అనుభవాలు 100% నిజమని శాస్త్రీయంగా రుజువు కాలేదు. కాని ఎన్నో సంవత్సరాలుగా వచ్చిన గాసిప్స్, అనుభవాలు, ప్రయాణికుల చెప్పిన మాటల ద్వారా ఇవి విశేష ఆసక్తికరంగా మారాయి. రామోజీ ఫిల్మ్ సిటీ భయపెట్టే స్థలం కాదు. ఇది ఒక అద్భుతమైన సినిమాల కేంద్రం. జరిగిన సంఘటన కారణంగా ఇది హాంటెడ్ హిస్టరీ కలిగిన ప్రదేశంగా కూడా మారింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. మరియు ఇలాంటివి మరిన్ని వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ మాకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తాయి.